హాయ్ ఆల్. చైత్ర ఇక సీతంతో ఇప్పుడు నేను మాట్లాడే పరిస్థితిలో లేను. అసలు నువ్వు బర్త్డే పార్టీ నుంచి ఎందుకు వచ్చావు? కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు, మెసేజ్ చేస్తే రిప్లై చేయడం లేదు. అసలు నీకు ఏమైంది అని అడుగుతూ ఉంటే నాకు ఏదో అయిందిలే, ఏమైందో చెప్పొచ్చు కదా అని అంటుంటే ఒక సింగిల్ మాటలో చెప్పాలంటే నేను మా అమ్మ గురించి వచ్చేసాను. ఏంటి ఆంటీకి ఏమైనా అయిందా అని అడుగుతుంటే ఏం కాలేదు, బానే ఉంది. మరి రేపు మనం కలుద్దామా? కలుద్దాం, రేపు నేను మెసేజ్ చేస్తాను, రేపు మార్నింగ్ మనం కలుద్దాం. రాలేదంటే నీ రెండు జళ్ళు ఊడిపోతాయి. వస్తాలేవయ్యా, ఇప్పుడు వదిలేయ్ అని అంటూ ఇక కాల్ కట్ చేస్తూ ఉంటారు. ఇక శశికాంత్ సునంద దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక సునంద శశికాంత్ ని చూసి వెంటనే లేచి నిలబడి దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. సునంద, నేను చెప్పేది విను. నేను పూర్ణిమని కలవలేదు. అసలు పూర్ణిమ ఎందుకు ఇక్కడికి వచ్చిందో తెలియదు. నేను చెప్పేది విను. అసలు నేను నిన్ను మోసం చేయలేదు అని అంటుంటే ఇంకెంత అబద్ధం చెప్తారండి? నా కళ్ళ ముందే మీ ఇద్దరు మాట్లాడుకోవడం చూశాను. మీరు దాని ఇంటికి వెళ్ళారు, దాన్ని కలిశారు, దానితో మాట్లాడారు. అది మన ఇంటికి వచ్చింది. ఇంకేమైనా చెప్తారా? ఇంతకంటే మోసం ఇంకేమైనా ఉంటుందా? దాన్ని మీరు ఎన్నిసార్లు కలుస్తున్నారో ఏంటో. అసలు నాకు ఎంత మోసం ఎలా చేయాలనిపించింది, ఇంత ద్రోహం ఎలా చేయాలనిపించింది. అది కాదు సునంద, నేను చెప్పేది విను. అసలు పూర్ణిమని నేను కలిసిందే ఆ రోజు ఒక్కసారి. ఆ రోజు నేను ఒక్కసారి పూర్ణిమని చూశాను, తనతో మాట్లాడాను. కానీ నేను ఆ రోజే నీకు నిజం చెప్పాల్సింది. పూర్ణి నేను కలిశానని నిజం చెప్పాల్సింది. ఏంటి మీరా? మీరు నిజం చెప్తారా? ఇక చాలండి, ఇక ఆపండి ఈ మాటలు. నేను ఇక నమ్మదలుచుకోలేదు. అసలు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పారో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. సునంద, నా మాట విను, నా మనసుని అర్థం చేసుకోండి. ఏంటి నీకు మనసు కూడా ఉందా అండి? ఎప్పుడో మీ రెండో భార్యకి ఇచ్చేశారు కదా, దాని దగ్గర మీ మనసు ఉంది కదా, ఇంకెందుకండి ఇక్కడ ఉందని చెప్తున్నారు? సునంద, ఏంటిది? మీరేం చెప్పకండి, మీరు దాంతోనే ఉండండి. మీ రెండో భార్య అంటే మీకు ఎంతో ఇష్టమో నాకు పూర్తిగా అర్థమైంది. ఇంకొంచెం అయితే నేను మీ ప్రేమకి అడ్డుపడేదాన్ని అనిపిస్తుంది. మీరు దాన్ని ఒడిలో కూర్చొని కబుర్లు కూడా చెప్పేవారేమో. సునంద అని గట్టిగా అంటుంటే ఇంకేంటండి అరుస్తున్నారు? నేను చెప్పేది అబద్ధమా? మీరు అలానే చేస్తున్నారు కదా, పూర్ణి అని ప్రేమగా పిలుస్తున్నారు కదా. మీ రెండో భార్య అంటే మీకు ఎంతో ఇష్టం అనిపిస్తుంది. ఇక నాతో మాట్లాడకండి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి. సునంద, నేను చెప్పేది విను సునంద, నా మాట విను. ఇంకేం చెప్పకండి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నన్ను ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. ఎక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్ళండి అని గట్టిగా దండం పెడుతూ ఉంటే అప్పుడే ఇక ఆనంది ఇద్దరి గొడవ చూస్తూ ఉంటుంది. అదేంటి అత్తయ్య గారు మామయ్య గారి మీద అలా అరుస్తున్నారు, అసలు గొడవేంటో అర్థం కావడం లేదు అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇక శశికాంత్ ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక బయటికి వచ్చేస్తూ ఉంటారు. ఇక అది చూసిన ఆనంది, ఏంటి మామయ్య గారు మీరు ఇంత బాధపడుతున్నారు? పరిష్కరించే సమస్య కదా, దానికి మీరెందుకు ఇంత బాధపడుతున్నారు అని అంటుంటే నేను ఎందుకు ఇలా ఉన్నానో నీకు తెలుసా అమ్మా అని అంటుంటే నాకు తెలుసు మామయ్య గారు, మీ అత్తయ్య గారు నన్ను అపార్థం చేసుకున్నారు. దాంట్లో ఏముంది మామయ్య గారు, ఇంతకు ముందు అలానే చేసుకున్నారు, ఇప్పుడు కూడా అలానే. అప్పుడు తట్టుకొని నిలబడలేదా? ఇప్పుడు కూడా తట్టుకొని అలానే గట్టిగా నిలబడండి. అవును అమ్మా, కానీ సునంద నన్ను అర్థం చేసుకొని లేదు. మాకన్నా మంచిగా అత్తయ్య గారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. కానీ తప్పు నా వల్ల జరిగింది కదా, ఆ తప్పు వల్ల అందరూ బాధపడుతున్నారు. అవును మామయ్య గారు, ఎప్పుడు ఒకరి వల్లే జరగదు కదా మామయ్య గారు, తప్పు ఇద్దరు వైపు ఉంటుంది. మీరు తప్పంతా మీ వైపు అనుకొని మీరు బాధపడకండి. మేమందరం ఉన్నాం కదా. నీలాగా ఆలోచిస్తే బాగుండమ్మా, నువ్వు మంచిగా చెప్పావమ్మా. కానీ సునంద అలా అనుకోవడం లేదు. అత్తయ్య గారు మంచిగా ఆలోచిస్తారు. మాకు బాధ్యత లేదా? అత్తయ్య గారికి బాధ్యత లేదా? అది మేము తీసుకుంటాము. నాకు పూర్తిగా అర్థమైందమ్మా. ఆదిత్య నీకు మొత్తం చెప్పాడని అర్థమైంది. అవును మామయ్య గారు, ఆదిత్య గారు నాకు మొత్తం చెప్పారు. మరి దీనికి ముగింపు ఏంటి అని అంటుంటే, ముగింప అదే అమ్మా, ముగింపు ఏంటంటే తనని తీసుకొచ్చి నిజం చెప్పించడం సునంద దగ్గర అని అంటుంటే, ఎవరిని అని అంటూ ఉంటుంది ఆనంది. అప్పుడే ఇక ఆదిత్య వస్తూ ఉంటాడు. ఇక ఈ
ఇద్దరు మాటలు వింటూ ఉంటాడు. ఏంటి నిజం అంటున్నారేంటి? నేను ఆనందికి ఏ నిజం చెప్పలేదు కదా అని దూరం నుంచి చూస్తూ ఉంటాడు. ఇక శశికాంత్ అదే అమ్మా నా రెండో అని చెప్తూ ఉంటే అప్పుడే ఆదిత్య వచ్చి రెండో ఫ్యాక్టరీకి సంబంధించిన ఆడిటర్ని అని చెప్పేసరికి అదేంట్రా ఆడిటర్ని అంటున్నావు? ఆనంద్ మాట్లాడేది వేరే దాని గురించి కదా. నేను మాట్లాడేది దీని గురించే కదా మామయ్య గారు. ఆదిత్య గారు ఆఫీస్ లో ఏదో సమస్య ఉందని చెప్పారు, దాని గురించే నేను మాట్లాడుతున్నాను. ఇక మనసులో శశికాంత్ అంటే ఆదిత్య నిజం చెప్పలేదన్నమాట. ఇంకొంచెం అయితే నేను నోరు జారేసేవాణ్ణి, నిజమంతా చెప్పేసేవాణ్ణి అని మనసులో అనుకుంటుంటాడు. అర్థమైందా నాన్న? ఆనంది అర్థమైందా నాన్న ఆనంది దేని గురించి మాట్లాడుతుందో అని అంటుంటే, అది కాదు ఆదిత్య గారు, ఆఫీస్ లో సమస్య ఉందని చెప్పారు కదా, మనం అందరం కలిసి దాన్ని పరిష్కరిద్దాం అని అంటుంటే, ఇప్పుడు వద్దులే ఆనంది నాన్న, మీరు టైర్ అయిపోయారు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని ఆదిత్య అంటుంటే ఇక శశికాంత్ సరే అని చెప్పి ఇక లోపలికి వెళ్తూ ఉంటాడు. అది కాదు మామయ్య గారు. ఏంటి ఆనంది, ఇప్పుడు మనం కూడా వెళ్ళి పడుకుందాం, మాట్లాడుకోవచ్చులే రేపు అని చెప్పి ఇక ఆదిత్య కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. అసలు ఏంటో అర్థం కావడం లేదు, ఏం సమస్య ఏంటో, వీళ్ళెందుకు ఇలా ఉన్నారో అర్థం కావడం లేదు అని చెప్పి ఆనంది అనుకుంటూ ఉంటుంది. ఇక ఉదయం కాగానే జ్యోతి కుట్టి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక సూర్య జ్యోతి దగ్గరికి వచ్చి, జ్యోతి ఈరోజు మనం వెళ్ళాల్సిన క్లయింట్ దగ్గరికి వెళ్ళాలి అని అంటుంటే, అది వాయిదా పడిందండి. ఎందుకు? ఎప్పట్లాగానే వేరే వాళ్ళు, సాక్ష్యం చెప్పాల్సిన వాళ్ళు వాళ్ళు ఇక్కడ లేరు అని చెప్పి అనగానే అది ఎప్పట్లాగానే అవుతుంది. మనం తనని కలవాలి, రమేష్ ని కలిసి మాట్లాడాలి. నేను ఇప్పుడు రానండి అని అంటుంటే, ఎందుకు జ్యోతి ఏమైంది? నేను కుట్టి గురించి ఆలోచిస్తున్నానని. కుట్టియా? కుట్టి గురించా? కుట్టికి ఏమైంది ఇప్పుడు? బానే ఉంది కదా. అది కాదండి, నిన్న ఫంక్షన్ లో మీరు గమనించారా? కుట్టి చాలా టెన్షన్ గా కనపడింది. కుట్టి ఏదో బాధపడుతున్నట్టు అనిపించింది. ఆదిత్య వెళ్ళిపోతున్నా సరే కుట్టి ఏదో టెన్షన్ లో అనిపించింది. జ్యోతి కుట్టి నీ గురించి బాధపడింది. అవునండి, నేను ఒప్పుకుంటాను. కుట్టి నిన్న నా గురించి చాలా బాధపడింది. పుట్టినరోజు నాడు తనని నేను ఏడ్పించానని నాకు కూడా బాధగా ఉంది. కానీ కుట్టి దేని గురించో చాలా టెన్షన్ పడినట్టు అనిపించింది. అది కూడా కాదండి, కుట్టి చైతన్య గిఫ్ట్ తెస్తూ ఉంటే వద్దని చెప్పి మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తూ కూడా టెన్షన్ పడింది. ఆ గిఫ్ట్ చూడగానే అమ్మయ్య అని చెప్పి ఫీల్ అయింది. అంతకుముందు చాలా టెన్షన్ పడింది. ఆ గిఫ్ట్ లో ఏముందో కుట్టికి ముందే తెలుసు అన్నట్టుగా చాలా చాలా టెన్షన్ పడింది. కానీ ఆ గిఫ్ట్ ని ఓపెన్ చేయగానే అమ్మయ్య అది లేదు అన్నట్టుగా రిలాక్స్ అయినట్టు అనిపించింది అని అంటుంటే, నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు జ్యోతి, అలా ఏముండదు. కుట్టి చాలా తెలివైన అమ్మాయి. తెలివైన అమ్మాయి చిన్నదానికే టెన్షన్ పడుతుందా? నువ్వు ఎక్కువ ఆలోచించకు జ్యోతి. మరి పద్మమ్మ సింహాద్రిలు కూడా ఎందుకో బాధపడుతున్నట్టు అనిపిస్తున్నారు. బాధలు అందరికీ ఉంటాయి జ్యోతి, ఎవరు ఏదో రకంగా అయినా బాధపడుతూనే ఉంటారు. అందరికీ ఏదో బాధ ఉంటుంది కదా. మనం ఆ బాధని తీర్చిన వాళ్ళం అయితే మనం కూడా సాయం చేసిన వాళ్ళం అవుతాం కదా. వాళ్ళు చెప్పకుండా మనం అడిగితే బాగుండదు కదా జ్యోతి. సరే, నేను కుట్టిని అడుగుతాను. మన బిడ్డ లాంటి కుట్టిని సమస్య అడిగి తెలుసుకొని పరిష్కారం చేస్తే మనకు కూడా బాధ్యత ఉంటుంది కదా అని అంటుంటే, సరే ఎప్పుడైనా కలిసినప్పుడు అడుగు అని చెప్పి ఇక సూర్య అంటుంటే, ఇక మనసులో జ్యోతి కుట్టికి ఏమైనా పర్సనల్ సమస్య ఉందా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనంది సాంబ్రాణి అంతా ఇల్లంతా వేస్తుంటే ఇక ఆదిత్య టెన్షన్ గా ఉండడం చూసి, అసలు ఆదిత్య గారికి ఏమైంది, నిన్న నుంచి ఏంటి ఇలా ఉన్నారు అని చెప్పి వెంటనే ఆదిత్య వెళ్తున్న రూమ్ కి వెళ్తూ ఉంటుంది. ఆదిత్య గారు, మనం టిఫిన్ చేద్దాం పదండి అని అంటుంటే, లేదనండి నేను రాను, ఇప్పుడు నాకు మూడ్ లేదని చెప్పి అంటుంటే, సరే కాఫీ తీసుకురానా? వద్దానంది, ఇప్పుడు నేను తాగను. ఏంటి ఆదిత్య గారు, నిన్న నుంచి మీరు ఇలానే ఉన్నారు. మామయ్య గారిని చూస్తే అలానే ఉన్నారు, అత్తయ్య గారిని చూస్తే అలానే ఉన్నారు, మీరు చూస్తే ఇలా ఉన్నారు. అసలు ఆఫీస్ లో సమస్య ఏంటో నాకు తెలియాలి కదా. నేను మేనేజర్ ని ఫోన్ చేసి అడిగాను, కానీ ఆఫీస్ లో ఏ సమస్య లేదని చెప్పారు. మరి నాకు ఎలా తెలుస్తుంది సమస్య ఏంటో, ఎలా తెలియాలి అని అంటుంటే, అసలు నీకు ఎలా చెప్పాలి ఆనంది, సమస్య ఆఫీస్ లో కాదు ఇంట్లోనే ఉంది.
నాన్న రెండో భార్య గురించే ఇదంతా జరుగుతుంది, దాని గురించి నీకు ఎలా చెప్పాలి అని చెప్పి మనసులో అనుకుంటుంటాడు. ఏం లేదు ఆనంది, ఇప్పుడు నన్ను ఒంటరిగా వదిలే ఆనంది, తల బాగా నొప్పిగా ఉంది అని అంటుంటే, వదిలేయాల్సింది నన్ను కాదు, ఇప్పుడు మీ తలనొప్పిని. ఆగండి, నేను ఇప్పుడే మీకు జెండు బామ్ రాస్తాను అని చెప్పి వెంటనే బామ్ ని తీస్తూ ఉంటుంది. మీరు వెంటనే నా ఒడిలో పడుకోండి అని అంటుంటే, అది కాదనంది, మీరు పడుకోండి, నేను బామ్ రాస్తాను, మీరు కళ్ళు మూసుకోండి, మీకు హాయిగా ఉంటుంది అని చెప్పి ఇక బామ్ రాస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి అసలు సమస్య ఏంటి అని అంటుంటే, ఆనంది వదిలిపెట్టేలాగా లేదే. అదేం లేదు ఆనంది, ఆఫీస్ లో సమస్య అని చెప్పాను కదా, దాని గురించి ఎందుకు అడుగుతున్నావు? నాకు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కదండి, అందుకే అడుగుతున్నారు. మీరు ఇలా ఉంటే నేను ఎలా ఉంటాను? ఊకే దాని గురించి అడగకు ఆనంది, ఇప్పుడే నాకు తలనొప్పిగా ఉంది కదా. సరేలేండి, దాని గురించి వదిలిపెడతాను, కానీ నిన్న మీరు ఇచ్చిన గిఫ్ట్ నేను ఓపెన్ చేశాను. ఏంటి, నువ్వు దాన్ని ఓపెన్ చేసావా? అవును ఆదిత్య గారు, దాన్ని ఓపెన్ చేసి చూసేసరికి అందులో ఏం లేదు. ఏంటి, ఏం లేకపోవడం ఏంటి అని అంటుంటే, ఇక వెంటనే ఆనంది ఫోటో ఫ్రేమ్ చూపిస్తూ ఉంటుంది. ఇదిగోండి చూడండి అని చెప్పి చూపిస్తూ ఉండగానే ఆదిత్య దాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయి అలానే చూస్తుంటాడు. అసలు ఏంటి, ఫోటో ఫ్రేమ్ ఇలా ఉంది, ఈ ఫోటో ఫ్రేమ్ ని ఎవరు పాడు చేశారు? ఇందులో ఆనంది అమ్మ నాన్న, ఆనంది చిన్నప్పటి ఫోటో కూడా ఉంది. ఎవరో దీన్ని కావాలని పాడు చేశారు. అసలు దీన్ని పాడు చేసే అవసరం ఎవరికి ఉండుంటుంది? అంటే ఆనంది అమ్మ నాన్న గురించి వాళ్ళకి ముందే తెలుసు అనమాట. అందుకే ఆనంద్కి ఈ విషయం తెలియకూడదని, ఎవరికి తెలియకూడదని ఇలా పాడు చేశారనమాట. జీవనకి ఆ అవసరం ఉంటుంది, ఎందుకంటే జీవన ఆనంది అమ్మ నాన్న తెలియడం ఇష్టం లేదని నాకు అనిపిస్తుంది అని మనసులో అనుకుంటుంటాడు. ఏంటి ఆదిత్య గారు, ఈ ఫోటో ఫ్రేమ్ ఏంటి ఇలా ఉంది, అసలు ఇందులో ఏముంది అని ఆనంది అంటుంటే, ఏం లేదు ఆనంది, ఇందులో నేను మంచి సీనరీ చేశాను, కానీ అది వేరేగా ఉంది. సరేలే, దీని గురించి వదిలే. అది కాదా ఆదిత్య గారు, ఇది మంచిగా ఉండాలి, దీన్ని ఎవరైనా ఏమైనా చేశారా? అదేం లేదు ఆనంది, నేను ఇయ్యాల్సింది వేరేది, కానీ ఇలా అయిపోయింది అని చెప్పి ఏదో రకంగా మేనేజ్ చేస్తూ ఉంటాడు. సరే నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్తూ ఉంటాడు. ఇక పద్మమ్మ సింహార్థులు కుట్టి గురించి మాట్లాడుకుంటుంటారు. నిన్న పుట్టినరోజు వేడుకల్లో అల్లుడు గారు నిజం చెప్తానని చెప్పారు, కానీ అల్లుడు గారు నిజం చెప్పలేదు. బిడ్డ కూడా కన్న వాళ్ళకి చూడాలనుకోవడం లేదనిపిస్తుంది అని పద్మమ్మ సింహాదితో అంటుంటే, నువ్వెట్లా గట్లా అంటావే? అట్లా అనుకుంటే ఏమనాలి మరి, మనకున్నంత త్రాపత్రయం బిడ్డకు లేదనిపిస్తుంది. బిడ్డకి కన్న వాళ్ళని చూడాలి అనిపించడం లేదనిపిస్తుంది. మరి బిడ్డకి అల్లుడు గారు నిజం చెప్పాడో లేదో గట్టెట్లా ఉంటుంది అయ్యా? భార్యకి ఎక్కడైనా భర్త నిజం చెప్పడా? అంటే బిడ్డ ఇదంతా తెలిసే కావాలని గమ్మునుంది అంటావా? గదంతా కాదు, నువ్వు ఒక పని చేయాలి. ఏంటది? నువ్వు అల్లుడు గారికి ఫోన్ చేయి, ఫోన్ చేసి బిడ్డ అమ్మ నాన్న ఎక్కడున్నారో అడుగు, వాళ్ళని మనం కలుద్దాం. మనం అడిగితే బాగుండదేమో పద్దాలు, అడిగితేనే బాగుంటుంది, నువ్వు ఫోన్ చెయ్యి అని అంటుంటే, ఇక సరే అని చెప్పి ఇక సింహార్ది ఫోన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఆదిత్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇక వెంటనే ఆదిత్య గారు ఫోన్ ఇక్కడ పెట్టారే అని చెప్పి ఇక కాల్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. ఇక వెంటనే సింహాద్రి, అల్లుడు గారు, మీరు నిన్న బిడ్డ పుట్టినరోజు వేడుకల్లో బిడ్డ కన్న వాళ్ళ గురించి చెప్తానని చెప్పారు కదా, కానీ మీరు చెప్పలేదు. మరి బిడ్డ అమ్మ నాన్న గురించి మాకు తెలుసుకోవాలని ఉంది. బిడ్డ అమ్మ నాన్న ఎవరో మాకు తెలిస్తే బాగుంటుంది కదా, మీరు బిడ్డ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారో చెప్తే మేము వెళ్ళి కలుస్తాం అనేసరికి ఒక్కసారిగా ఆనంది షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. చెప్పండి అల్లుడు గారు, బిడ్డ అమ్మ నాన్న గురించి ఎక్కడ ఉన్నారో, వాళ్ళు ఎక్కడ ఉంటారో చెప్పండి అని అంటూ ఉంటే, ఇక ఆనంది మనసులో నేనేం చేయాలి అని చెప్పి నాన్న అని గట్టిగా అంటూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా సింహాద్రి పద్మమ్మని ఇద్దరు షాక్ అయి చూస్తూ ఉంటారు. ఆదిత్య గారు కాదు, నేనే మాట్లాడుతున్నాను, దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి వెంటనే కాల్ కట్ చేస్తూ ఉంటుంది. చూసావే, బిడ్డ ఫోన్ ఎత్తింది, అల్లుడు గారు ఫోన్ తీయలేదు, బిడ్డ తీసింది, నేను ముందే చెప్పాను కదే ఫోన్ చేయొద్దంటే విన్నావన్నమాట అని అంటూ ఉంటాడు సింహాద్రి. ఇక ఆనంది, అసలు అమ్మ నాన్నకి కన్నోళ్ళ గురించి ఆదిత్య గారు నిజం చెప్తానని చెప్పారు, కానీ అమ్మ నాన్న దీన్ని విడిచిపెట్టడం లేదు. ఎలాగైనా అమ్మ నాన్న దీని గురించి విడిచిపెట్టేలా చేయాలి, దాని గురించి మాట్లాడకుండా చేయాలి
అని అనుకుంటూ ఉంటుంది. ఇక ప్రోమోలో చైత్ర సీతని ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు టెన్షన్ పడకు, బాధపడకు, మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం అని మా ఇంట్లో చెప్తాను అని సీతను అనేసరికి ఇక ఇదంతా వింటున్న ఆనంది ఒక్కసారిగా షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. మీ ఇంట్లో నువ్వు చెప్తావు కానీ మా ఇంట్లో మా అమ్మకి చెప్పాలి కదా అని అంటుంటే ఆంటీకి నువ్వు చెప్పు, అమ్మ ఒప్పుకుంటుంది అని చెప్పి ఇక చైత్ర వెంటనే వెళ్తూ ఉంటుంది. ఒక్కసారిగా సీత వెనుక తిరిగి చూసేసరికి అక్కడ ఆనందిని చూసి ఒకసారిగా షాక్ అయి అలానే చూస్తూ ఉంటాడు. ఇక ఆనందితో చైత్ర గురించి నాకంటే నీకేం బాగా తెలుసు కదా అక్క, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, మా ప్రేమ ఓడిపోయే వచ్చినప్పుడు గెలవదు అన్నప్పుడు నువ్వే మా ప్రేమకి అడ్డగా నిలవాలి, నువ్వే మా ప్రేమని గెలిపించి మాకు పెళ్లి చేయాలి, నాకు మాటివ్వక్క, పెళ్లి చేస్తానని చెప్పి అని అంటుంటే ఇక ఆనంది ఆనందంగా సరే నీకు మాట ఇస్తున్నాను, నీ ప్రేమకు నేను అండగా ఉంటాను అని చెప్పి మాట ఇస్తూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో